బోండా జంప్ అట, బోండా గోడ దూకిపోయిందట, జంప్ అయిందని పోలీసులను చూసి హడలిపోయిన టీడీపీ నేత ఉమా తనను అరెస్ట్ చేస్తున్నారంటూ నాయకులు కార్యకర్తలకు ఫోన్లు చేసిండట. షర్టు మార్చి గోడ దూకి పారిపోయిందట బోండా ఉమా. మొత్తానికి జగన్పై అత్యాయత్నం ఘటన అనంతరం చీమ చిట్టుకున్న టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వర హడలెత్తిపోతున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులను చూసి బోండా ఉమా ఒక్కసారిగా హడలిపోయి పార్టీ నేతలకు ఫోన్ చేసి చొక్కా మార్చుకొని అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత బోండా ఉమా ఇంటి వద్దకు 2 కానిస్టేబుల్ బందోబస్తుకు వెళ్లారు. వారిని ఎందుకు వచ్చారంటూ బోండా ప్రశ్నించగా మీకు సెక్యూరిటీగా వెళ్ళమన్నారంటూ బదులు ఎదురుతో కంగారు పడ్డ ఆయన అక్కడి నుంచి తన కార్యాలయానికి వడివడిగా వెళ్ళిపోయారు. ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండట. మామూలుగా పార్టీ కార్యాలయానికి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చిన పోలీసులను చూసి వణికిపోయిందట. మొత్తానికి నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చారు అంటే మొత్తానికి ఏదో డౌట్ ఉంది, ఏదో భయం ఉంది, ఆయన చేసిన తప్పు ఎక్కడో బయట తెలిసిపోయింది అనేది భయంలో ఆందోళనలో ఉన్నట్టు అర్థమవుతుంది. బోండా ఉమా ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో షర్టు మార్చుకొని అక్కడి నుంచి అక్కడ గోడ దూకి బయటకు పారిపోయే పరిస్థితి. కానీ ఆ పోలీసులు వచ్చింది ఆయన అరెస్ట్ కాదు, వాళ్ళు వచ్చింది జనరల్గా డ్యూటీకి వచ్చారు, జనరల్ సెక్యూరిటీ పర్పస్లో వచ్చారు. కానీ ఈయనకు అనుమానం ఏంటంటే ఈయన దొంగతనం చేసిండు కాబట్టి తేలుగుట్టినోడి సామెత ఈయన కథ ఉంది. గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు తడుముకున్నట్టు ఈయన తప్పు చేసిండు కాబట్టి ఈయనకు ఒకటే భయం అవుతుంది. నేను తప్పు చేసినా తెలిసిపోయిందా వాళ్ళు వచ్చి ఏమైనా పట్టకపోతారా, ఎత్తపోతారా, అరెస్ట్ చేస్తారా అనే భయంలో ఉండి షర్టు మార్చుకొని గోడ దూకి అవతల పోయిండట. మొత్తానికి జంప్ అయ్యిండు. మొత్తం అది ఎటెటు పోద్దో మొత్తానికి ఆయన ఇయ్యాలి కాకపోయినా రేపటికైనా ఎవరు చేశారో బయటపడే అవకాశం ఉంటుంది, దాంట్లో ఏముండదు.